రైట్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 100 పీవీ ఉపయోగించుకునే కస్టమర్స్ పొందే బెనిఫిట్స్. సార్ 100 పీవీ అంటే ఏంటి, కొత్త వాళ్ళకి తెలియదు. పీవీ అంటే పాయింట్ వాల్యూ అంటారు. సో మనం ఒక 30 రూపాయలు మనం పర్చేజ్ చేసినట్టయితే ఆ 30 రూపాయల మీద ఒక పాయింట్ ఇస్తుంది మనకి. అలాగే మనకి 100 పాయింట్లు అంటే 100 × 30 అంటే 3000 రూపాయలు ఫ్రెండ్స్. 3000 రూపాయలు ఉపయోగించుకునే కస్టమర్స్ పొందే బెనిఫిట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రైట్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 100 పీవీ కొనుక్కుంటే మనకి ఏమొస్తుందంటే, మీరున్నారు ఒక 100 పీవీ మీరు కొనుక్కుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, మీరు 2900 రూపాయల నుంచి 3600 మధ్యలో మీరు కొనుక్కుంటే, అంటే వాడుకుంటే మీకు కావాల్సిన ఉత్పత్తులు మీరు వాడుకుంటారా, అమ్ముకుంటారా, ఏం చేసుకుంటారా అనేది మీ ఇష్టం. మీ ఐడి పైన ఒక కంపెనీ మీకు ఒక మెంబర్షిప్ ఇస్తుంది. ఆ మెంబర్షిప్ ఒక నెంబర్ ఇస్తుంది. ఆ ఐడి నెంబర్ పైన మీకు కావాల్సిన ఉత్పత్తులు ఒక 2900 రూపాయల నుంచి 3600 రూపాయలు కనుక మీరు వాడుకున్నట్టయితే మీకు 100 పీవీ అని చెప్పేసి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో ఇలా ఇస్తే కంపెనీ మీకు ఇచ్చే బెనిఫిట్స్, మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మీరు కొనుక్కునే దాని మీద డిస్కౌంట్ అనేది 20% ఇస్తున్నారు. అది 600 రూపీస్ వస్తుంది. అండ్ అలాగే కంపెనీ మీకు 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. ఆ ఫ్రీ ప్రొడక్ట్ అంటే 3000 రూపాయలు మీరు పర్చేజ్ చేశారు కాబట్టి 3000 రూపాయల పైన 10% అంటే మీకు 300 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీరు కొనుక్కునే దాని మీద కమిషన్ అనేది మీకు వస్తుంది, క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అది 90 రూపాయలు అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. టోటల్ గా చూసుకున్నట్టయితే 990 రూపాయలు మీరు ఒక కస్టమర్ గా ఈ వెస్టీజ్ అనే కంపెనీలో ఒక 2900 నుంచి 3600 రూపాయలకు మీరు కొనుక్కున్నట్లయితే మీకు కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ 990 రూపాయలు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి చెప్పండి ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా బయట మార్కెట్ లో మనకి ఇంత డిస్కౌంట్స్ కానీ, ఫ్రీ ప్రొడక్ట్స్ కానీ, కొనుక్కుంటే క్యాష్ బ్యాక్స్ కానీ ఎవరైనా ఇచ్చారా? ఎవరిచ్చారు? ఎవరూ ఇవ్వలేదు. కానీ ఇక్కడ మన షాప్ మార్చడం ద్వారా, బ్రాండ్ మార్చడం ద్వారా మనం కొనుక్కునే దాని మీద డిస్కౌంట్ ఇచ్చారు, ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చారు, అండ్ క్యాష్ బ్యాక్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే మీరు ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ ని ఒక నెల కొనుక్కుంటే అలా వచ్చింది. అలాగే ఈ ఆఫర్ ని కంటిన్యూగా కన్సిస్టెన్సీగా గనక వాడినట్లయితే, కన్సిస్టెన్సీ మీన్స్ వరుసగా క్రమం తప్పకుండా ఉపయోగించుకోవడమే కన్సిస్టెన్సీ అంటారు. సో మరొక కన్సిస్టెన్సీ మీరు ఉపయోగించుకున్నట్టయితే చూడండి, ఫస్ట్ మంత్ మీరు 100 పీవీ చేశారు, అండ్ సెకండ్ మంత్ కూడా మీరు 100 పీవీ వాడుకున్నారు, థర్డ్ మంత్ కూడా మీరు 100 పీవీ వాడుకున్నారు, అండ్ ఫోర్త్ మంత్ కూడా 100 పీవీ వాడుకున్నారు. 100 పీవీ మీన్స్ ఫ్రెండ్స్ 2900 నుంచి 3600 రూపాయల ఉత్పత్తులు మీరు కొనుక్కున్నారు. సో ఇలా 4 నెలలు వరుసగా కొనుక్కోవడం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్ చూడండి. సో బయట షాప్ లో మనము వరుసగా 4 నెలలు కాదు 40 నెలలు కొన్నా మనకేం రావట్లే, ఎన్ని తరాలు మారినా కానీ మనకేం రావట్లేదు. కానీ ఇక్కడ మనం ఒక అవకాశాన్ని తీసుకొని షాపు బ్రాండ్ ని మార్చి ఒక నెల వాడడం ద్వారా మనకి 990 రూపీస్ బెనిఫిట్ వచ్చింది. అదే మీరు వరుసగా 4 నెలలు వాడితే మీకేం బెనిఫిట్స్ ఉంటాయో చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మీరు ఈ ఆఫర్ ని వాడుకోవడం ద్వారా 600 రూపాయలు డిస్కౌంట్, 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్, 90 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో అది 990 రూపాయలు అనేది ఒక నెలకి. అలాగే మీరు వచ్చేసి వరుసగా 4 నెలలు 100 పీవీ వాడుకుంటే మీరు పెట్టే ఖర్చు చూడండి, 4 నెలలు ఇంటూ 3000 రూపాయలు అంటే 12000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 12000 రూపాయల్లో మీరు పొందే బెనిఫిట్ చూడండి, 4 నెలల్లో మీరు పొందే బెనిఫిట్ చూసినట్టయితే ప్రతి నెల 990 రూపాయలు చొప్పున 4 నెలలకి 4 × 990 అంటే 3960 రూపాయలు మీరు బోనస్, మీకు ఈ బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే 4 నెలలు ఎప్పుడైతే మీరు పర్చేజ్ చేస్తారో అదే నెలలో 4వ నెలలో మీరు 12వ తారీఖు లోపు ఈ పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఒక 1 వీక్ లోనే 3000 రూపాయల ఎంఆర్పి ఉత్పత్తి ప్రొడక్ట్ మీకు బోనస్ గా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 990 బెనిఫిట్స్ ఇచ్చుకుంటూనే 4 నెలలకు ఒకసారి మీకు 3000 రూపాయల ఎంఆర్పి ఉత్పత్తులు బోనస్ గా ఇవ్వడం జరుగుతుంది. అంటే చూడండి, ఇక్కడ మొత్తం బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే మనకి ప్రతి నెల 990 రూపాయల చొప్పున 3960 రూపాయలు మనం పొందాము. అండ్ 4 నెలలు అయిపోయిన తర్వాత 3000 రూపాయల బెనిఫిట్ పొందాము. మొత్తం చూసుకున్నట్టయితే
రూపాయలు బెనిఫిట్ పొందాము. మరి చూడండి ఇక్కడ మనం పొందిన బెనిఫిట్స్ మరి ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే చూడండి, మీరు పొందిన బెనిఫిట్స్ బై మీరు కొన్న మొత్తం చూసినట్టయితే, సో ఇక్కడ 6,960 ఇంటూ 100/12,000 చేసినట్టయితే ఇక్కడ మన బెనిఫిట్ చూడండి 58% నుంచి 60% అనేది మనకి బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇన్ని రోజులు మనం బయట షాప్ లో కొన్నాము, ఇలాంటి బెనిఫిట్స్ వచ్చాయా ఫ్రెండ్స్? మరి ఇక్కడ జస్ట్ వరుసగా 4 నెలలు కొనుక్కుంటే మనకి 6,960 రూపాయల బెనిఫిట్ మనకి వచ్చింది అంటే మనం కొనొచ్చా లేదా? షాప్ మార్చొచ్చా లేదా? రెస్పాండ్ అవ్వండి. మరి ఇంత బెనిఫిట్స్ ఇంకెక్కడన్నా ఉందా? ఎక్కడ ఉందా ఫ్రెండ్స్? ఒక 4 నెలలు కొనుక్కుంటే మనకి ఇంత సేవింగ్స్ అనేది ఎక్కడన్నా ఉందా? ఎస్, లేదు. కానీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక షాప్ మార్చి బ్రాండ్ మార్చి కంటిన్యూగా ఒక 4 నెలలు కొనుక్కుంటే ఫ్రెండ్స్ మనకి 58% నుంచి 60% బెనిఫిట్ అనేది మనకి కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలా చూసాము. తర్వాత ఈ ఆఫర్ ని మనం ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్స్ వస్తుంది. కొంతమంది సేల్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది సేల్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక 5,000, 6,000, 7,000, 10,000, 12,000 ఇలా కొనుక్కొని సేల్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఈ ఆఫర్ ఎలా ఉపయోగపడుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరున్నారు, ఫస్ట్ మంత్ మీరు ఒక 400 PVలు అంటే 3,000 చొప్పున మీ ఐడి పైన 400 PVలు బిల్ చేసినట్టయితే 12వ తారీఖు లోపు 4 ఇట్లనే 100 PV చొప్పున 4 చేసినట్లయితే మీకు ఏ బెనిఫిట్స్ వస్తాయో చూడండి. అలాగే సెకండ్ మంత్ కూడా ఇలాగే, థర్డ్ మంత్ కూడా ఇలాగే, ఫోర్త్ మంత్ కూడా ఇలాగే. సో 100 PV వాడుకుంటే మీకు 58% బెనిఫిట్ వచ్చినట్టు ఇక్కడ మీ ఐడి పైన, మీ ఒక్క ఐడి పైన 12వ తారీఖు లోపు 400 PVలు చేసినట్టయితే, అలాగే ఎవ్రీ మంత్ చేసుకుంటూ 4 months వరుసగా ఈ బిజినెస్ చేసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మీరు పొందే బెనిఫిట్స్ చూడండి. ఒకే ఐడి పైన 100 PV చొప్పున ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ ని 4 నెలలు వరుసగా ఉపయోగించుకున్నట్లయితే మీకు 5వ నెల MRP ఉత్పత్తులు ఫ్రీగా వస్తున్నాయి. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకే ఐడి పైన 4 కన్సిస్టెన్సీ PVలు అంటే 400 PVలు మీరు చేసినట్లయితే 5వ నెల మీకు 4 అంటే ఒక కన్సిస్టెన్సీ చేస్తే 3,000 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ వచ్చినట్టు ఇక్కడ 4 కన్సిస్టెన్సీ చేస్తున్నారు కాబట్టి 4 × 3,000 అంటే 12,000 రూపాయల ప్రొడక్ట్ మీకు 4 నెలలు అయిపోగానే మీకు 12,000 రూపాయల ప్రొడక్ట్ బోనస్ కింద ఇస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మరి 5వ నెల మీకు 12,000 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తుందంటే అమ్ముకుంటే సేల్ చేసుకునే వాళ్ళకి ఆ 12,000 రూపాయలు వస్తున్నాయా లేదా? సో మరి ప్రొడక్ట్ బోనస్ గా ఇవ్వబడుతుంది. ఇక్కడ మీరు పెట్టిన ఖర్చు చూడండి, ఒక నెలకి 4 కన్సిస్టెన్సీలు చేస్తున్నారు అంటే 12,000 రూపాయలు మీరు పర్చేజ్ చేశారు. అలాగే 4 నెలలకి 4 × 12,000 అంటే 48,000. మరి చూడండి ఫ్రెండ్స్, ఈ 48,000 మీరే పెట్టారంటే లేదు, ఎందుకంటే 12,000 రూపాయలనే రొటేషన్ చేస్తున్నారు. ఈ 12,000 రూపాయల ఉత్పత్తుల్నే ఈ నెల మీరు ఆర్డర్ పెట్టుకొని సేల్ చేసుకొని నెక్స్ట్ మంత్ మళ్ళీ అదే 12,000 రూపాయలు ఆర్డర్ పెడతారు. అంటే ఆ 12,000 మీరు రొటేషన్ చేస్తే 48,000 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. సో 48,000 రూపాయల బిజినెస్ మీరు చేస్తున్నారు, కానీ మీరు పెట్టేది మాత్రం 12,000. గుర్తుపెట్టుకోండి, 12,000 మాత్రమే మీరు పెట్టేది. సో మరి మీరు పొందే బెనిఫిట్ చెప్పండి. చూడండి, ఒక నెలకి మనకి చూడండి 3,960 రూపాయలు చొప్పున 4 నెలలకు చూసుకున్నట్టయితే 15,840 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. నెలకి 3,960 రూపాయల చొప్పున 4 నెలలకి 15,840 రూపాయల బెనిఫిట్ వస్తుంది. అలాగే 5వ నెల మనకి 4 కన్సిస్టెన్సీలు చేశాం కాబట్టి 3,000 చొప్పున 12,000 రూపాయల ప్రొడక్ట్ మీకు గిఫ్ట్ కింద ఇస్తుంది. అంటే టోటల్ గా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ 27,840 రూపాయలు మీకు జస్ట్ ఒక 4 నెలల్లో మీరు సేల్స్ చేసుకునే వాళ్ళకి ఈ ఆఫర్ ఇంత బెనిఫిట్ ఇస్తుంది. ఎంత పర్సంటేజ్ అంటే యాజ్ ఇట్ ఈస్ 58%. మరి 4 చేయాలా సార్ అంటే లేదు, మీరు వాడుకుంటే ఒకే ఒక కన్సిస్టెన్సీ 100 PV చొప్పున 4 నెలలు వాడుకుంటే మీకు 4 నెలల తర్వాత 3,000 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తుంది. అలాగే 2 కన్సిస్టెన్సీలు అంటే 100 PV 100 PV అంటే 6,000 చొప్పున మీరు వరుసగా 4 నెలలు చేసినట్టయితే 6,000 రూపాయల ప్రొడక్ట్ వస్తుంది.
లేదా 3 కన్సిస్టెన్సీలు మీరు 4 నెలలు చేస్తే 9,000 రూపాయలు ఇస్తుంది. అలాగే 4 కన్సిస్టెన్సీలు చేస్తే 12,000 రూపాయల బోనస్ ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి చూడండి ఫ్రెండ్స్, కొనుక్కునే వాళ్ళకు బెనిఫిట్ ఇచ్చింది, అలాగే సేల్ చేసుకునే వాళ్ళకు బెనిఫిట్ ఇచ్చింది. మరి దాంతో పాటు స్పాన్సరింగ్ చేసే వాళ్ళు అంటే ఈ నచ్చిన విషయాన్ని, పొందే విషయాన్ని మీరు ఏదైతే బెనిఫిట్స్ పొందుతున్నారో ఆ బెనిఫిట్స్ ని వేరే వాళ్ళకి చెప్పి స్పాన్సరింగ్ చేయడం ద్వారా మీకు కొన్ని బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదేంటి అంటే ఇంతకుముందు వచ్చేసి కస్టమర్ గా మీరు వాడుకున్నారు, రెండోది వచ్చేసి కస్టమర్ గానే ఉంటూ సేల్ చేసుకున్నారు మీ ఐడి పైన. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీలాంటి వ్యక్తుల్ని స్పాన్సరింగ్ చేస్తున్నారు, అంటే వాళ్ళకు కూడా ఒక డిస్ట్రిబ్యూషన్ ఐడి ఇస్తున్నారు. అలా ఐడి ఇవ్వడం ద్వారా అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు పొందుతున్న బెనిఫిట్స్ ని వేరే వాళ్ళకి ఇప్పిస్తున్నారు. మీరు ఏదైతే కస్టమర్ గా మీరు బెనిఫిట్స్ పొందుతున్నారో ఆ బెనిఫిట్స్ ని మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, వాళ్ళకి ఇదే బెనిఫిట్స్ ఇప్పించడం ద్వారా మీకు కొన్ని బెనిఫిట్స్ కంపెనీ ఇస్తుంది. అదేంటో చూసుకుందాం. సో మరి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక 100 PV బిజినెస్ చేసి మీరు ఒక ఇద్దరు వ్యక్తుల్ని కనుక 100 PV చేయించినట్లయితే మీకు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ గా మీరు చేసింది 100 పాయింట్లు అండ్ వేరే ఇద్దరు పరిచయం చేస్తే వాళ్ళ నుంచి 200 పాయింట్లు వచ్చాయి. టోటల్ గా మీకు 300 PV అవుతుంది. ఈ 300 PV చేసినందుకు గాను కంపెనీ మిమ్మల్ని ఫాస్ట్ స్టార్ట్ 8% అని చెప్పేసి అచీవ్ అవుతారు. అది అయిన తర్వాత మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీ సెల్ఫ్ 600 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది మీ 100 PV పైన, 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. అండ్ ఇంతకుముందు చూడండి, మీరు కస్టమర్ గా కొనుక్కున్నప్పుడు మీకు 90 రూపాయలు మాత్రమే కమిషన్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది. కానీ ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులకి ఇదే బెనిఫిట్స్ ఇప్పించడం ద్వారా మీ సొంతంగా కొనుక్కునే దాని మీద చూడండి 144 రూపాయలు వచ్చింది, అంటే ఆల్మోస్ట్ ఒక 60 రూపాయలు అనేది పెరిగింది. చూడండి, సొంతంగా కొనుక్కున్న దాని మీద 90 రూపాయలు వచ్చింది, కానీ ఇక్కడ ఇద్దరి పరిచయం అయిన ద్వారా కమిషన్ అనేది పెరిగింది. అలాగే వాళ్ళు కొనుక్కునే దాని మీద కూడా మనకి బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీరు ఒకే నెలలో ఈ 300 పాయింట్లు చేసినందుకు గాను కంపెనీ మీకు 1000 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది, గిఫ్ట్ వోచర్ అన్నమాట. ఫాస్ట్ స్టార్ట్ 8% అయినందుకు గానీ, యాక్చువల్ గా 8% అవ్వాలంటే 600 పాయింట్లు చేయాలి. కానీ ఇక్కడ ఒకే నెలలో 282 పాయింట్లు చేసిన మిమ్మల్ని ఫాస్ట్ స్టార్ట్ 8% అని గుర్తించి మీకు ఒక 1000 రూపాయల గిఫ్ట్ ప్రొడక్ట్ వోచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మీరు పరిచయం చేసిన ఇద్దరు వ్యక్తుల నుంచి కూడా ఒక 108 రూపాయలు మీ అకౌంట్ లో క్యాష్ ఇస్తుంది. ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు పరిచయం చేశారు కాబట్టి క్యాష్ అనేది 108 రూపాయలు వస్తుంది అండ్ 1000 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది అండ్ అదనంగా క్యాష్ బ్యాక్ 60 రూపాయలు వస్తుంది. ఓవరాల్ గా ఇంతకుముందు మీరు 990, మొత్తం చూసుకున్నట్టయితే 2152 రూపాయలు మీరు పొందుతారు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కటి ఆలోచించండి. ఇందాక మనం ఒక మాట అన్నాం, సో మనం పొందిన విషయాల్ని, మనకు నచ్చిన విషయాలని అవతల వ్యక్తికి చెప్తే నమ్ముతారు, విశ్వసిస్తారు అని. ఎస్, ఇది కరెక్ట్. మీరు ఏదైతే వాడారో వాడి పొందిన బెనిఫిట్స్ ని మీరు అవతల వ్యక్తికి, వేరే వ్యక్తికి ఇప్పించడం ద్వారా ఇక్కడ సో వాళ్ళు నమ్మడం ద్వారా, వాళ్ళు మీ మాట విని సో వాళ్ళు కూడా వాడుకోవడం ద్వారా మీకు చూడండి ఫ్రెండ్స్, మీరు ఒక్కరు వాడుకున్నప్పుడు ఒక బెనిఫిట్ ఉంది, కానీ ఇద్దరిని వాడింపజేస్తే మీకు బెనిఫిట్ వచ్చేసి 2152 రూపాయలు ఫ్రెండ్స్. మరి ఇన్ని రోజులు మనకు నచ్చిన విషయాన్ని మనము ఏం చేసాం, చాలా మందికి స్ప్రెడ్ చేసాం, ఎంతో మందికి చెప్పాం. మొబైల్ గురించి చెప్పాం, మూవీ గురించి చెప్పాం, ఫుడ్ తీసుకుంటే అక్కడ ఫుడ్ నచ్చిందంటే ఆ ఫుడ్, ఆ హోటల్ గురించి మాట్లాడాం. ఇలా ఎన్నో విషయాలు, మనకు నచ్చిన విషయాలు షేర్ చేసాం. మరి ఇన్ని చేసినా కానీ మనకి ఎలాంటి రాలేదు. కానీ ఇక్కడ చూడండి, మనకు మనకు వచ్చిన బెనిఫిట్స్ ని షేర్ చేయడం ద్వారా, సో పంచడం ద్వారా, ఐడి ఇవ్వడం ద్వారా. ఐడి మీన్స్, ఐడి ఇవ్వాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ ఇచ్చి ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మీరు ఒక సంతకం పెట్టి మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేస్తే చాలు. మరి ఇవన్నీ ఎందుకు సార్ అనొచ్చు. ఇక్కడ రిజిస్టర్ అయితేనే ఇక్కడ ఈ బెనిఫిట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ₹1 పెట్టుబడి లేదు. అది ఎందుకంటే ఒక కస్టమర్ గా మనం రిజిస్టర్ అవుతున్నాం. కంపెనీ పోయి ఇచ్చే బెనిఫిట్స్ ని పొందాలంటే ఇక్కడ మనం ఒక ఐడి తీసుకోవాలి, అంతే తప్ప ఐడి వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కూడా. అర్థమవుతుందా?
సో మీరు ఒకరు వాడుకున్నప్పుడు ఒక బెనిఫిట్ అండ్ ఇద్దరిని వాడింపజేసినప్పుడు ఇంకొక బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో అలాగే నెక్స్ట్ మీరు ఒక ముగ్గురిని పరిచయం చేశారు. ఒక ముగ్గురిని పరిచయం చేసి ఆ ముగ్గురిని ఇలాగే మీరు ఏదైతే బెనిఫిట్ పొందారో, సింపుల్ ఇందాక చెప్పాం కదా, ఇందాక చెప్పినట్టు మీరు ఒక ఇద్దరిని పరిచయం చేస్తే మీకు 2150 బెనిఫిట్ వచ్చినప్పుడు అదే బెనిఫిట్ మీ కింద వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి గనక ఇప్పించినట్లయితే మరి మీకు వచ్చే బెనిఫిట్స్, మీ కంపెనీ ఇచ్చే బెనిఫిట్ చూడండి ఏమొస్తుందో చూడండి. రైట్. సో మీరు 100 PV చేసి ఒక ముగ్గురిని 100 PV స్పాన్సరింగ్ చేసి, క్లియర్ గా చెప్తున్నాను అర్థం చేసుకోండి, మీరు 100 PV చేసి ఒక ముగ్గురిని 100 PV చేయించి వాళ్ళతోటి ఒక్కొక్కరు ఇద్దరి చొప్పున, మీరు ఎలాగైతే మీరు 100 PV చేసి ఇద్దరిని పరిచయం చేశారో ఆ ముగ్గురిని కూడా ఒక్కొక్కరిని ఇద్దరు పరిచయం చేయమని చెప్తే వాళ్ళకేమొస్తుంది, మీకు ఏదైతే 2150 బెనిఫిట్ వచ్చిందో అది ఇక్కడ ఉన్న ముగ్గురికి వస్తుంది. ఇక్కడ ఉన్న ముగ్గురికి 2150 బెనిఫిట్ వస్తుంది. మరి మీకేం వస్తుందో చూడండి. ఇక్కడ మీరు 100 PV చేశారు అండ్ ఇక్కడ నుంచి ఒక్కొక్క ఛానల్ నుంచి ముగ్గురు ఉన్నారు కాబట్టి 300 PV, ఇట్లా 3 ఛానల్ ఉన్నాయి కాబట్టి 300 300 300 అండ్ మీరు 100, మొత్తం 1000 PV అవుతుంది. 1000 పాయింట్స్ అవుతాయి. దీంట్లో మీరు 8% లో ఉంటారు. అండ్ దీని మీద మీకు పొందే బెనిఫిట్ చూసినట్టయితే మీ సొంతంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 600 రూపాయలు డిస్కౌంట్, 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ అండ్ 144 రూపాయలు కమిషన్ అనేది రావటం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మీరు ఫాస్ట్ స్టార్ట్ 8% అయినప్పుడు ఒక 1000 రూపాయల ప్రొడక్ట్ వచ్చర్ ఇచ్చినట్టే ఇక్కడ మీరు పరిచయం చేసిన మీ ముగ్గురు వ్యక్తులు వాళ్ళు కూడా ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యి వాళ్ళకి లబ్ధి చెందితే వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇప్పిస్తే మీకు ఆ ముగ్గురికి ఇప్పించినందుకు గాను 1200 రూపాయల ప్రొడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తుంది. ఆ ముగ్గురికి చూడండి, వాళ్ళకి బెనిఫిట్స్ ఇప్పించడం ద్వారా మనకు అదనంగా ఇంకొక బెనిఫిట్ వచ్చింది. ఏంటి? 1200 రూపాయల ప్రొడక్ట్ వచ్చర్ అనేది రావడం జరుగుతుంది. సో దీని మీద మీకు వచ్చే బెనిఫిట్స్ 2244 రూపాయలు ఫ్రెండ్స్. మరి చూడండి, ఇక్కడ ఉన్న 6గురికి వచ్చేసి 990 బెనిఫిట్ వస్తుంది. ఈ పైన ఉన్న ముగ్గురికి వచ్చేసి 2150 వస్తుంది. మీకు వచ్చేసి 2244 వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఎవరైనా నష్టపోయింది ఏమైనా ఉందా ఫ్రెండ్స్? ఎవరైనా నష్టపోయింది ఏమైనా ఉందా? లేదు. అందరూ బెనిఫిట్స్ పొందుతున్నాం, ప్రతి ఒక్కరు బెనిఫిట్స్ పొందుతున్నాం. సో వాడుకునే వ్యక్తి బెనిఫిట్ పొందుతున్నాడు, వాడింపజేసే వ్యక్తి కూడా బెనిఫిట్స్ పొందడం జరుగుతుంది. మరి అలాగే ఇలా చేసుకుంటూ పోతున్నాం. కానీ ఈ బిజినెస్ లో నెట్వర్క్ ని గనక క్రియేట్ చేస్తే, నెట్వర్క్ మీన్స్ సింపుల్ గా చెప్తున్నాను. సో మనకి మోర్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లు, ఆ మార్కెట్లు, ఈ మార్కెట్లు ప్రతి ఒక్క టౌన్ లో బ్రాంచ్ ఓపెన్ చేశాయి. అక్కడి నుంచి వాళ్ళ ఒక నెట్వర్క్ ను క్రియేట్ చేస్తున్నారు. సో వాళ్ళ సంపాదన అనేది పెరుగుతుందా తగ్గుతుందా? అలాగే మనం ఒక జియో సిమ్ వాడుతున్నాము. ఆ జియో సిమ్ ఎక్కడి నుంచో బొంబాయి నుంచి వచ్చింది. సో అక్కడ నుంచి ఇక్కడ మనం వాడుకుంటున్న సిమ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం రీఛార్జ్ చేసుకుంటే బాంబేలో ఉన్న ధీరుభాయ్ ముఖేష్ అంబానీకి డబ్బు అనేది వెళ్తాం జరుగుతుంది. మరి చూడండి, ఇక్కడ ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేశారు. మరి ఇక్కడ నెట్వర్క్ ని, ఈ బిజినెస్ లో కూడా నెట్వర్క్ ని క్రియేట్ చేస్తే మనం పొందే బెనిఫిట్ చూడండి. ఈ నెట్వర్క్ ని క్రియేట్ చేయడానికి వెస్టీజ్ సక్సెస్ ప్లాన్, అదే కన్సిస్టెన్సీ ఆఫర్ 100 PVని వాడుకొని ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేయడం ద్వారా జస్ట్ 3 నెలల్లో 40,000 పైన ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ అలాగే 4వ నెలలోనే 5 లక్షల పైన ఇన్కమ్ అనేది మనం పొందవచ్చు. తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? రెస్పాండ్ అవ్వండి ఫ్రెండ్స్, రెడీగా ఉన్నారా? మూడు నెలల్లో ఇదే ఆఫర్ ని నెట్వర్క్ క్రియేట్ చేయడం. మనం ఏం చేసాం? ఫస్ట్ కస్టమర్ గా వాడుకున్నాం. అదే కస్టమర్ గా 4 నెలలు కంటిన్యూ చేసుకుంటే ఏమొస్తుందో చూసాం. సేల్స్ చేసుకుంటే ఇదే ఆఫర్ ను ఉపయోగించుకొని సేల్ చేసుకుంటే ఏ బెనిఫిట్స్ వస్తాయో చూసాం. అలాగే ఒక 2 వ్యక్తులకి అవకాశం ఇచ్చినట్టయితే మనకి ఏం బెనిఫిట్స్ వస్తుందో చూసాం. అలాగే ఇద్దరికి కాదు, ఒక 10 మందికి గనక అవకాశం ఏమిస్తే ఆఫర్ కూడా మనం చూసాం. అలాగే నెట్వర్క్ క్రియేట్ చేస్తే ఏం బెనిఫిట్స్ పొందుతామో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎస్, సూపర్. ప్రతి ఒక్కరు ఎస్ ఎస్ అని టైప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్
రెస్పాండ్ అవుతున్నారు, చాలా బాగా చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. సో ఇలా చేయడం ద్వారా మీరు జస్ట్ మొదటి నెల ఫస్ట్ మంత్ మీరు ఒక 6 వ్యక్తుల్ని, క్లియర్ గా వినండి ఫ్రెండ్స్, మీరు ఒక 6 వ్యక్తుల్ని మీకు డైరెక్ట్ గా పరిచయం చేసుకొని కంపెనీకి పరిచయం చేసి ఒక్కొక్కరు 100 పీవీ చొప్పున మీరు 100 పీవీ చేసి ఒక 6గురిని 100 పీవీ చేయిస్తే సో టోటల్ గా చూసుకున్నట్టయితే 7 మెంబర్స్ అవుతారు. ఈ 7 మెంబర్స్ ద్వారా ఇలా చేయడం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్ చూడండి. మీరు 100 పీవీ వాడుకుంటూ ఒక 6 వ్యక్తుల్ని 100 పీవీ వాడింపజేస్తే 700 పీవీ అవుతుంది. అంటే 23,000 రూపాయల వ్యాపారం అవుతుంది. ఈ 23,000 వ్యాపారంలో మీరు చేసింది 3,000 అయినా మీరు 8% అవుతారు. 8% అయ్యి మీరు పొందే బెనిఫిట్స్ ఏంటంటే మీరు కొనుక్కునే దాని మీద 600 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ మూడో బెనిఫిట్ ఏంటంటే మీరు ఈ 6 వ్యక్తుల్ని పరిచయం చేసినందుకు గాను, ఈ 6 కుటుంబాలని పరిచయం చేసినందుకు గాను కంపెనీ మీకు 3,000 రూపాయల ప్రొడక్ట్ బోనస్ వోచర్ అనేది ఇస్తుంది. మరి చూడండి ఫ్రెండ్స్, 6గురికి ఇప్పిస్తే మీకు వెంటనే నెక్స్ట్ మంతే మీకు 3,000 రూపాయల ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే 950 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ వస్తుంది. ఎందుకంటే మీరు 8% అయ్యారు కాబట్టి 950 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ వస్తుంది. అండ్ దాంతో పాటు మీరు కొనుక్కున్న 100 పీవీ మీద 144 రూపాయల కమిషన్ వస్తుంది. అండ్ మీరు ఒక 6 వ్యక్తులు పరిచయం చేయడం ద్వారా 6 నుంచి 324 రూపాయలు మీకు గ్రూప్ మీద గ్యాప్ కమిషన్ అనేది వస్తుంది. మొత్తం చూసుకున్నట్టయితే 5,318 రూపాయలు మీరు బెనిఫిట్ ఫ్రెండ్స్. ఒక నెలలో మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసి కొంచెం ఈ ఆఫర్ గురించి మీరు కొంచెం నేర్చుకొని ఈ నాలెడ్జ్ తీసుకొని ఇక్కడ మనం ఇట్లా వాడుకుంటే ఏమొస్తుందో కనుక తెలుసుకొని ఇదే బెనిఫిట్స్ ని కనుక మీ 6గురికి కనుక వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఇప్పించగలిగినట్టయితే మీకు మొదటి నెల మీ యొక్క ఆదాయం 5,318 రూపాయలు. డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించాం. ఇప్పటి వరకు మనం ఎంతో మందికి ఎన్నో అవకాశాలు మనం ఇచ్చాం, ఎన్నో కంపెనీల ప్రొడక్ట్ గురించి మనం ప్రమోట్ చేసాం, లక్షల వ్యాపారాలు మన ద్వారా జరిగినాయి. ఎస్ ఆర్ నో? మరి మనకేమన్నా ఏ కంపెనీ వాళ్ళు కానీ ఏ డిస్ట్రిబ్యూషన్ వ్యక్తి కానీ మనకేమన్నా ఇచ్చారా? కానీ ఇక్కడ మనము జస్ట్ ఒక 6 వ్యక్తులకి మనం ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా, పరిచయం చేయడం ద్వారా మనకి 5,318 రూపాయల బెనిఫిట్ వస్తుంది. మరి ఈ 5,000 రూపాయల కోసం మనం ఈ 6గురిని పరిచయం చేయలేమా? ఈ 6గురిలో 2 ఫ్రెండ్స్, 2 ఫ్యామిలీ మెంబర్స్, 2 నైబర్స్ లేరంటారా మీ డియర్ ఫ్రెండ్స్? ఈ 6గురిలో ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? నియరెస్ట్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా? అలాగే 2 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా లేదా? అలాగే 2 నైబర్స్ ఉన్నారా లేరా? సో ఒక 6 వ్యక్తులకు గనక ఈ అవకాశాన్ని మనం ఎడ్యుకేట్ చేసి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో మనకి మంచి ఆరోగ్యంతో కూడిన ఆదాయం అనేది వస్తుంది. సో ఈ బిజినెస్ లో ఒక వ్యక్తిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమయ్యేలాగా చెప్తే చాలు, అర్థమయ్యేలాగా చెప్తే చాలు. సో మరి ఈ బెనిఫిట్స్ గురించి మీరు కూర్చోబెట్టి ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధగంట ఇక్కడ మీరు ఒక 100 పాయింట్లు మీరు బిజినెస్ చేసి లేదా మీరు వాడుకొని ఒక 6గురిని పరిచయం చేస్తే ఇది వస్తుంది అని మనం ఎడ్యుకేట్ చేసినప్పుడు మనకి ఈ బెనిఫిట్స్ వస్తాయంటే చేయొచ్చా, చేయకూడదా? మరి ఈ 5,318 రూపాయలు రావడానికి మనం 1 రూపాయి పెట్టుబడి పెట్టామా ఫ్రెండ్స్? బయట షాప్ లో కొనుక్కునే బదులు వెస్టేజ్ షాప్ లో కొనుక్కున్న ఒక షాప్ మార్చాం అంతే. అలా చేయడం ద్వారా మనకు 5,318 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. మరి నెక్స్ట్ ఏంటంటే కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటి? మీరు ఏదైతే బెనిఫిట్స్ పొందారో అదే బెనిఫిట్స్ మీ నెక్స్ట్ జనరేషన్, అంటే మీరు ఏదైతే 6గురిని పరిచయం చేశారో ఆ 6గురికి కూడా ఇదే బెనిఫిట్స్ ఇప్పించండి అని చెప్తుంది. మరి ఇలా చెప్పడం ద్వారా, ఇలా చేయడం ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. 2వ నెల, ఫస్ట్ నెల అయిపోయింది, 2nd మంత్ వచ్చింది. 2nd మంత్ కూడా సేమ్, మీరు ఎలాగైతే 6గురిని పరిచయం చేశారో వాళ్ళు కూడా ఒక్కొక్కరు 6గురిని పరిచయం చేయాలి. ఎందుకు?
మనం పొందిన ఈ 5,318 రూపాయలు వాళ్ళకి ఇప్పించాలి. వాళ్ళకి ఇప్పించాలంటే వాళ్ళు కూడా ఆరుగురిని తీసుకురావాలి. ఆ ఆరుగురిని తీసుకురావాలంటే దానికి కావాల్సిన సపోర్ట్ మనం ఇవ్వాలి యాజ్ ఎ సీనియర్స్ గా. సో ఈ బెనిఫిట్స్ ఏమున్నాయని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అది కనుక చేసి ఆ ఆరుగురికి ఒక్కొక్కరు ఆరుగురిని తీసుకొచ్చినట్టయితే మనకి 36 మంది అవుతారు. టోటల్ గా చూసుకున్నట్టయితే ఒక్కొక్క ఛానల్ నుంచి 700 పాయింట్లు చొప్పున 43 మంది అవుతారు. సో 43 మందిని మనం ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇక్కడ మనం పరిచయం చేసింది ఓన్లీ ఆరుగురిని మాత్రమే. ఆ ఆరుగురు ద్వారానే మిగతా 36 మంది వచ్చారు ఫ్రెండ్స్. టోటల్ గా మీ టీంలో 43 మంది అంటే మీ నెట్వర్క్ 43 మెంబర్స్ అవుతారు. సో ఆ 43 మెంబర్స్ కనుక క్రియేట్ చేస్తే ఏమవుతుందో చూడండి. మీరు పరిచయం చేసిన 6 వ్యక్తులు కూడా ఒక్కొక్కరు మనలాగానే 6 వ్యక్తుల చొప్పున పరిచయం చేస్తే 36 మంది అవుతారు. ఈ 36 మంది ఒక్కొక్కరు 100 PV వాడడం వల్ల కంప్లీట్ గా చూసుకున్నట్టయితే మొత్తం 43 మంది అవుతారు. ఈ 43 మంది 100 PV చొప్పున చూసుకుంటే 4,300 పాయింట్లు అవుతాయి. అది డబ్బులలో చూసుకున్నట్టయితే 1,30,500 బిజినెస్ అవుతుంది ఫ్రెండ్స్. సో మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ 1,30,500 బిజినెస్ లో మీరు చేసిన బిజినెస్ ఎంత ఫ్రెండ్స్? రెస్పాండ్ అవ్వండి. ఈ 43 మందిలో మీరు పరిచయం చేసింది ఆరుగురినే, మిగతా వాళ్ళు వాళ్ళ ఆరుగురు నుంచి వచ్చారు. అలాగే ఈ 1,30,000 బిజినెస్ లో మీరు ఎంత బిజినెస్ చేశారు? రెస్పాండ్ అవ్వండి ఫాస్ట్ గా. 100 PV చేశారు, ఐ మీన్ సో 3,000 రూపాయల వ్యాపారం చేశారు. అంటే 1,30,000లో మీరు చేసిన వ్యాపారం 3,000 మాత్రమే. అంటే మరి 1,30,500 ఎట్లా అయిందంటే మీరు ఒక 42 మంది నెట్వర్క్ ను క్రియేట్ చేశారు. ఒక 42 మంది నెట్వర్క్ ను క్రియేట్ చేయడం ద్వారా మీ బిజినెస్ 1,30,500 అయింది. మరి 1,30,500 బిజినెస్ అయింది. మరి దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్ చూడండి. సో ఇందాకలా మనం ఒక మాట చెప్పాం, ఒక 3 వ్యక్తుల్ని మనం పొందిన బెనిఫిట్స్ ఇస్తే మనకి 1,200 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది, రైట్? అలాగే ఇక్కడ 3 కాదు 6 వ్యక్తుల్ని మనం 8% చేసాం. ఈ 36 మంది 5% లో ఉంటారు, ఈ 6 వచ్చేసి 8% లోకి వస్తారు. సో ఈ 6 8% తీసుకొచ్చినందుకు గాను, వాళ్ళని డెవలప్ చేసినందుకు గాను కంపెనీ మీకు బోనస్ కింద ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ 2,400 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ ఇస్తుంది తెలుసా? మరి చూడండి ఫ్రెండ్స్, కింది వాళ్ళని డెవలప్ చేస్తే మనం డెవలప్ అవడం అంటే ఇదే ఫ్రెండ్స్. మనం పొందిన బెనిఫిట్స్ కింది వాళ్ళకి ఇప్పిస్తున్నాం. అలా ఇప్పించడం ద్వారా మనకి ఎంత బెనిఫిట్ వస్తుందో చూడండి ఫ్రెండ్స్. మరి 2,400 రూపాయల ప్రొడక్ట్ వోచర్ ఇస్తుంది. అలాగే 180 రూపాయలు నువ్వు కొనుక్కునే దాని మీద సెల్ఫ్ ఇస్తుంది. దాంతో పాటు ఎవరైతే ఈ గ్రూప్ ఉందో, ఈ 42 మంది చేసిన బిజినెస్ అంటే వాళ్ళు 3,000 రూపాయలు కొనుక్కున్నారంటే వాళ్ళు 3,000 రూపాయలు వ్యాపారం చేసినట్టే. ఆ 3,000 రూపాయల వ్యాపారం మీద టోటల్ గా మీకు ఈ 42 మంది మీద చూసుకున్నట్టయితే 1,512 రూపాయలు కమిషన్ ఇస్తుంది కంపెనీ. అలాగే మొత్తం చూసుకున్నట్టయితే 4,092 రూపాయలు మీకు బెనిఫిట్ ఫ్రెండ్స్. మరి చూడండి ఫ్రెండ్స్, నష్టం ఏమన్నా ఉందా? అదేంటి సార్ ఫస్ట్ మంత్ 5,318 వచ్చింది, ఈ నెల 4,092 వచ్చిందంటే ఫస్ట్ మంత్ మీకు క్యాష్ రూపంలో తక్కువ వచ్చింది, కానీ ఇక్కడ క్యాష్ రూపంలోనే దాదాపుగా 1,000-1,800 రూపాయలు వచ్చి చూడండి. ఎందుకంటే బెనిఫిట్స్ అనేది చూడండి, ఈ 36 మందికి 990 రూపాయలు వస్తుంది, ఈ 6 వచ్చేసి 5,318 ఈ 6 వస్తుంది, మీకు వచ్చేసి 4,092 రూపాయలు వచ్చింది. నష్టం లేదు కదా ఫ్రెండ్స్. జస్ట్ మొదటి నెల రెండో నెల కలుపుకుంటే మీరు ఆల్మోస్ట్ 10,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించారు. మరి 10,000 రూపాయలు రావాలంటే మనం పెట్టుబడులు పెట్టామా ఫ్రెండ్స్? ఎవరన్నా మోసం చేశామా? ఎవరన్నా మభ్య పెట్టామా? జస్ట్ మనం పొందిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ ని ఇప్పిస్తున్నాం. బాబు ఇలా చేస్తే, నేను ఇది చేస్తే ఈ బెనిఫిట్స్ నేను తీసుకున్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఇదే బెనిఫిట్స్ నీకు కావాలంటే ఇది చెయ్యి, నీకు సపోర్ట్ గా నేను ఉంటాను అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ గా ఉంటూ మనం పొందిన బెనిఫిట్స్ ని వాళ్ళకి ఇప్పిస్తున్నాం. అలా ఇప్పించడం ద్వారా మనం బెనిఫిట్స్ పొందుతున్నాం, మనం సక్సెస్ లోకి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 నెలలు అయిపోయింది, తర్వాత 3వ నెల వచ్చింది. 3వ నెల కూడా సేమ్ అలాగే 3 స్టెప్లు వెళ్తుంది. మీరు 6 పరిచయం చేశారు, ఈ 6 పరిచయం చేస్తే 36 మంది అవుతారు. ఈ 36 మంది
వాళ్ళు 6 పరిచయం చేస్తే 216 మంది అవుతారు. టోటల్ గా చూసుకున్నట్టయితే మీరు 259 మంది అవుతారు ఫ్రెండ్స్. సో మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఈ 259 మందిలో మీరు పరిచయం చేసిన ఎంతమంది ఫ్రెండ్స్? ఈ 259 మందిలో మీరు ఎంతమందిని పరిచయం చేశారు? ఎస్, ఎంతమంది పరిచయం చేశారు? జస్ట్ 6 మాత్రమే. కానీ మీ నెట్వర్క్ ఎంత క్రియేట్ అయింది? 253 మంది మీ నెట్వర్క్ క్రియేట్ అయ్యారు. సో చూడండి, నెట్వర్క్ క్రియేట్ చేస్తే ఆ మజానే వేరు తెలుసా. మీరు ఎంత నెట్వర్క్ క్రియేట్ చేస్తే అంత డబ్బు సంపాదించవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఏం జరుగుతుందో చూడండి. 3rd month లో మీరు 6 చొప్పున పరిచయం చేశారు. సో అలాగే ఇక్కడ ఉన్న 36 వ్యక్తులు కూడా 6 వ్యక్తులు చొప్పున పరిచయం చేస్తే 216 మంది అవుతారు. సో 216 ప్లస్ పాత వాళ్ళు 43 మంది కలిపితే 259 వ్యక్తులు. టోటల్ గా 25,900 పాయింట్లు మీ బిజినెస్. అంటే 7,77,000 ఫ్రెండ్స్. ఎంత ఫ్రెండ్స్? 7,77,000. సో మరి 7,77,000లో మీరు చేసిన వ్యాపారం ఎంత ఫ్రెండ్స్? 7,77,000లో మీరు చేసిన వ్యాపారం ఎంత? 3వ నెల మీరు చేసిన వ్యాపారం ఎంత? అదే 3,000. ఎస్ ఆర్ నో? అదే 3,000. మీరు 100 PV చేశారు, మిగతాది కూడా నెట్వర్క్ వల్ల వచ్చేది, రైట్? సో మరి ఇది చేయడం ద్వారా మీరు ఇక్కడ ఫస్ట్ ప్రమోషన్, మన వెస్టేజ్ లో ఫస్ట్ ప్రమోషన్, ప్రతి ఒక్కరూ ఎప్పుడు అవ్వాలి అనుకునే ప్రమోషన్, బ్రాంజ్ డైరెక్టర్ టైటిల్ అచీవ్ అవుతూ మీరు ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్. మీ కమిషన్ చూడండి, సొంతంగా కొనుక్కునే దాని మీద 198 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి గమనించండి. ఫస్ట్ మీరు కస్టమర్ గా కొనుక్కున్నప్పుడు 90 రూపాయలు వచ్చింది. ఒక 2 వ్యక్తులు పరిచయం చేసినప్పుడు 144 రూపాయలు వచ్చింది. కానీ ఇక్కడ ఒక నెట్వర్క్ ను క్రియేట్ చేసుకుని ఒక 11% అచీవ్ అవ్వడం ద్వారా మీరు కొనుక్కునే దాని మీద 198 రూపాయలు వచ్చింది. చూడండి, 90 రూపాయలు, 144 రూపాయలు, 198 రూపాయలు. అంటే ఇక్కడ ప్రమోషన్ పెరిగే కొద్దీ, బిజినెస్ పెరిగే కొద్దీ క్యాష్ బ్యాక్ అనేది ఎక్కువ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు గ్రూప్ ఉంది కదా, మిగతా 253 మంది ఎవరైతే ఉన్నారో, 258 మంది ఎవరైతే ఉన్నారో, ఆ 258 మంది ఎవరికి వాళ్ళు కొనుక్కున్నారు, ఎవరికి వాళ్ళు కొనుక్కొని ఎవరికి వాళ్ళు 3,000 రూపాయలు వ్యాపారం చేశారు. అలా చేయడం ద్వారా దాని మీద మీకు 4,644 రూపాయలు కమిషన్ వస్తుంది. ఇది కూడా 1% మాత్రమే. చూడండి, మీరు 11% లో ఉంటారు, వీళ్ళు 10% లో ఉంటారు. మీకు వచ్చి గ్యాప్ కమిషన్ 1% వస్తుంది. ఆ 1% 4,644. అదే మీరు ఇంకెక్కువ నెట్వర్క్ క్రియేట్ చేసి ఇంకా వాళ్ళు తక్కువ ప్రమోషన్ లో ఉన్నట్టయితే మీకు ఎంత కమిషన్ అనేది ఇంకెక్కువ వస్తుంది. మరి అలాగే ఇక్కడ మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు. బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత కంపెనీలో ఏదైతే కంపెనీ లాభాలు ఉన్నాయో ఆ లాభాల్లో మనం వాటాదారులను చేస్తుంది, అంటే ప్రాఫిట్స్ షేర్ చేస్తుంది. వన్ ఆఫ్ ద బిజినెస్ పార్ట్నర్ చేసి, కంపెనీ యొక్క పార్ట్నర్ చేసి, అక్కడ బ్రాంచ్ డైరెక్టర్ అయినందుకు బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ వచ్చేసి మీకు 37,762 రూపాయలు ఇస్తుంది ఫ్రెండ్స్. 37,762 రూపాయలు బ్రాంజ్ డైరెక్టర్ బోనస్. టోటల్ గా చూసుకున్నట్టయితే 42,604 రూపాయలు మీ ఇన్కమ్ క్యాష్. ఇక ఫ్రీ ప్రొడక్ట్ ఇవన్నీ ఏం లేవు, కంప్లీట్ క్యాష్ 42,604 రూపాయలు ఫ్రెండ్స్. నేను చెప్పాను ఇదే ఆఫర్ ను ఉపయోగించుకుంటే 3 నెలల్లో 40,000 సంపాదించవచ్చు అని. ఎస్, వచ్చిందా రాలేదా? మీరు ఈ రకంగా గనక ఇదే పద్ధతిలో గనక నెట్వర్క్ ని ఒక 3 నెలల్లో క్రియేట్ చేయగలిగితే మీ ఇన్కమ్ అక్షరాల 42,000 రూపాయలు ఫ్రెండ్స్. మరి 40,000 రావాలంటే బయట మనం ఏ క్వాలిఫికేషన్ తో జాబ్కి వెళ్ళాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి? మరి ఇక్కడ మనకు నచ్చిన విషయాన్ని, మనం పొందుతున్న బెనిఫిట్ ని మనం ఇలా కొంతమందికి పరిచయం చేసి ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేయడం ద్వారా ఒక 40,000 రూపాయలు పెద్ద అమౌంట్ సంపాదించుకునే అవకాశం. సార్ 3 నెలలు కాదు సార్, ఇదే స్టెప్ నేను ఒకే నెలలో చేస్తా అంటే ఒకే నెలలో మీ ఇన్కమ్ 40,000 రూపాయలు వస్తుంది తెలుసా?
3 నెలలు కాదు సార్, ఇదే స్టెప్. నేను ఇదొక ఫస్ట్ వీక్, ఇదొక సెకండ్ వీక్, ఇది మిగిలింది ఈ నెలలో కంప్లీట్ చేస్తాను, ఒకే నెలలో ఈ బిజినెస్ చేస్తానన్నా గానీ ఒకే నెలలో మీ ఇన్కమ్ 42,000. లేదు సార్, ఇది నిదానంగా నేను 6 నెలలకు చేసుకుంటాను సార్ అన్నా గానీ 6 నెలల తర్వాత అయినా మీ ఇన్కమ్ ఇది వస్తుంది. సంవత్సరం చేసుకుంటా సార్ అంటే సంవత్సరంలో కూడా ఈ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీరు ఎప్పుడైతే ఇది కంప్లీట్ చేస్తారో అప్పుడు మీ ఇన్కమ్ అనేది ఇది రావడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒక నచ్చిన విషయాన్ని ఒక 6 వ్యక్తులు పరిచయం చేసి ఆ 6గురిని కనుక మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తుంటే మనం డెవలప్ అవుతున్నామా లేదా? మరి అలాగే ఇంకా ముందుకెళ్తే 4వ నెలకు వచ్చేసరికి సేమ్ అలాగే ఇదే డూప్లికేషన్ అయ్యి టోటల్ గా చూసుకున్నట్టయితే మనకి 1555 మంది టీం అవుతుంది. 1555 మంది టీం అవుతుంది. ఎవరికి వాళ్ళు 6గురు పరిచయం చేసుకుంటూ వెళ్ళారు. ఆ 216 మంది 6గురు పరిచయం చేస్తే 1296 మంది అవుతారు. అంటే టోటల్ గా 1555 మంది టీం అవుతుంది. మరి ఈ 1555 మందిలో మీరెంత మందిని పరిచయం చేశారంటే అదే 6గురు. మీరు ఎంత వ్యాపారం చేశారు ఆ నెలలో అంటే అదే 3,000 రూపాయలు. చూడండి, ఏ నెల చూసినా 3,000 రూపాయల వ్యాపారమే. కానీ మిగతా వాళ్ళు ఆ వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి మనం సపోర్ట్ గా ఉంటున్నాం. మరి ఇలా చేయడం ద్వారా మీరు 3వ నెలలో 25,900 పాయింట్లు చేసి మీరు 42,000 ఎలాగ తీసుకున్నారో ఇక్కడ ఉన్న ఫస్ట్ లెవెల్లో ఉన్న 6గురు అదే 25,900 పాయింట్లతోటి 6గురు 40,000 తీసుకుంటారు. హ్యాపీయా కాదా? చూడండి ఫ్రెండ్స్, ఈ 1296 మంది ఏమో 990 రూపాయలు తీసుకుంటారు. ఈ 216 మంది ఏమో 5,118 రూపాయలు 5,188 రూపాయలు తీసుకుంటారు. అండ్ ఈ 36 మంది వచ్చేసి 4,096 రూపాయలు తీసుకుంటారు. ఈ 6గురు మాత్రం మీరు 3వ నెలలో ఏవైతే 42,000 తీసుకున్నారో ఈ నెలలో వాళ్ళు ఒక్కొక్కరు 42,000 తీసుకుంటారు. మరి ఒక్కొక్కరు 42,000 తీసుకునేటట్టు మనం డెవలప్ చేసినందుకు ఈ 4వ నెలలో మీకు వచ్చే బెనిఫిట్స్ చూడండి. టోటల్ గా మీరు 1,555 మంది అవుతారు. ఇక్కడ 51 లక్షల బిజినెస్ అవుతుంది ఫ్రెండ్స్. 51 లక్షలు ఊహించారా? ₹1 పెట్టుబడి లేకుండా, ఎక్కడ షాప్ రెంట్స్ కట్టకుండా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా మీరు నచ్చిన విషయాన్నే ఒక 6గురికి పరిచయం చేసి ఆ 6గురు నెట్వర్క్ క్రియేట్ చేసి 6గురు నుంచి 36 మంది నెట్వర్క్ క్రియేట్ చేసి ఆ 36 నుంచి 216 నెట్వర్క్ క్రియేట్ చేసి ఆ 216 నుంచి 1296 క్రియేట్ చేసి టోటల్ గా ఒక 1,555 మంది నెట్వర్కర్స్ క్రియేట్ చేస్తే మీ బిజినెస్ 51 లక్షలు. మరి దీంట్లో మీరు చేసింది అదే 3,000 రూపాయల వ్యాపారం. మరి ఇలా చేయడం ద్వారా మీ 6గురు అంటే మీ మొదటి లెవెల్లో ఉన్న 6గురు వాళ్ళు డైరెక్టర్స్ అవుతారు. వాళ్ళు డైరెక్టర్స్ అయ్యి మీరు క్రౌన్ డైరెక్టర్ అనే ప్రమోషన్ వస్తుంది. నేను క్రౌన్ డైరెక్టర్ ప్రమోషన్ లో ఉన్నాను. సో ఈ 6గురు డైరెక్టర్స్ ప్రమోషన్స్ తీసుకోగానే మీరు క్రౌన్ డైరెక్టర్ గా అచీవ్ అవుతూ క్రౌన్ డైరెక్టర్ గా మీ కమిషన్ వచ్చేసి మీ సెల్ఫ్ కొనుక్కున్న 3,000 రూపాయల మీద 198 రూపాయలు వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అని ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ బిజినెస్ ని బిల్డ్ చేశారు కాబట్టి ఆ డైరెక్టర్స్ కేమో డైరెక్టర్ బోనస్ సపరేట్ గా ఇస్తుంది. ఇక్కడ మీరు ఒక బిజినెస్ ని బిల్డ్ చేశారు కాబట్టి ఇక్కడ ఆ బిజినెస్ బిల్డింగ్ బోనస్ మీకు 94,046 రూపాయలు ఫ్రెండ్స్. మరి ఇక్కడ బిజినెస్ ని బిల్డ్ చేశాం కాబట్టి బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది వస్తుంది. మరి అలాగే ఇక్కడ లీడర్స్ క్రియేట్ అయ్యారు ఒక 6గురు. ఈ 6గురు లీడర్స్ క్రియేట్ అయినందుకు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని 3,33,081 రూపాయలు ఇస్తుంది లీడర్స్ క్రియేట్ చేస్తే. అలాగే ఫారిన్ ట్రిప్ వెళ్ళడానికి 36,000, కారు కొనుక్కోవడానికి 44,000 అండ్ ఇల్లు కట్టుకోవడానికి 47,000. టోటల్ గా చూసుకుంటే ఫ్రెండ్స్ మీ ఇన్కమ్ అక్షరాల 5,56,078 రూపాయలు ఫ్రెండ్స్. వావ్, అసలు ఈ ఫిగర్ చూస్తేనే మత్తిపోతుంది ఫ్రెండ్స్, మత్తిపోతుంది. చూడండి, మరి ఇంత డబ్బు రావడానికి మనం ఎన్ని కోట్ల బిజినెస్ మనం పెట్టుబడి పెట్టాం ఫ్రెండ్స్. పెట్టామా? ₹1 పెట్టుబడి పెట్టామా? 51 లక్షల వ్యాపారానికి మీరు యజమాని. 1,555 మంది నెట్వర్క్స్ కు మీరు ఒక రోల్ మోడల్. అలాగే ఒక 5 లక్షల ఆదాయానికి మీరు ఒక ఎర్నర్.
ఇంత గొప్ప అవకాశం ఎక్కడన్నా ఉంటుందా ఫ్రెండ్స్? 5 లక్షల వ్యాపారం ఫ్రెండ్స్, సారీ 5 లక్షల ఇన్కమ్ ఫ్రెండ్స్. మరి ఈ 5 లక్షల ఇన్కమ్ సార్ మీరు బాగానే చూపించారు సార్, 100% ఇది అవుతుందా సార్ అనేసి అంటే, డియర్ ఫ్రెండ్స్, మనకి కావాలి అనుకుంటే మనం చేస్తాం. మనకి ఏది కావాలి, మనకి ఇది కావాలి, 5 లక్షలు కావాలంటే మనం చేస్తాం. లేదు సార్ ఎంత ప్రయత్నం చేసినా ఇది అవ్వలేదు సార్, 100% అవ్వలేదు, 50% అయ్యింది. ఈ 4 నెలల్లో 50% బిజినెస్ అయ్యింది, 50 లక్షలు కాలేదు, 25 లక్షలే అయింది సార్ అంటే 25 లక్షల మీద కూడా మీ ఇన్కమ్ ఎంత తెలుసా? 2,50,000 ఫ్రెండ్స్. 50% బిజినెస్ జరిగినా మీ ఇన్కమ్ 2,50,000. లేదు సార్ 50% జరగలేదు, 25% జరిగింది, 25 లక్షలు జరగలేదు సార్, జస్ట్ 12 లక్షలే జరిగింది. ఈ 4 నెలల్లో ఇదే స్ట్రక్చర్ లో మీరు 12 లక్షల వ్యాపారం చేసిన మీ ఇన్కమ్ అక్షరాల 1,20,000 ఫ్రెండ్స్. అంటే 4 నెలల్లో కనుక మీరు 25% ఈ ప్లాన్ వర్కౌట్ చేసిన మీ ఇన్కమ్ 1,00,000 రూపాయలు. స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఫ్రెండ్స్, మీరు చేస్తున్న జాబ్ లో కావచ్చు, మీరు చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, చిన్న చిన్న వ్యాపారంలో కావచ్చు, మీరు రిటైర్డ్ అయ్యే టైంకి మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తారని గ్యారంటీ ఉందా? ఉందా ఫ్రెండ్స్? రెస్పాండ్ అవ్వండి. మీరు చేస్తున్న జాబ్ లో కావచ్చు, మీరు చేస్తున్న పనిలో కావచ్చు, మరి రిటైర్డ్ అయ్యే టైంకి మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తామని గ్యారంటీ ఉందా? నో 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 నో. కానీ ఇక్కడ జస్ట్ 4 నెలలు కాదు ఫ్రెండ్స్, 1 ఇయర్ కష్టపడి ఇది చేస్తే 1 ఇయర్ తర్వాత అయినా మీ ఇన్కమ్ 1,00,000 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్. 4 నెలలు చేస్తే సూపర్, ఇక మీ జీవితాన్ని మీ తలరాతని మీరే రాసుకున్నారు. కానీ 4 నెలలు కాదు సార్, 1 ఇయర్ పట్టింది ఇది చేయడానికి. 1 ఇయర్ తర్వాత అయినా మీ ఇన్కమ్ 5 లక్షలు సార్. దీంట్లో 50% జరిగింది 1 ఇయర్ లో, అయినా మీరు 2.5 లక్షలు సంపాదిస్తారు. లేదు సార్ 25% జరిగింది, అయినా మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తారు. మరి సంవత్సరం తర్వాతనైనా 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు అని గ్యారంటీ ఉండే పని చేద్దామా? ఈ రోజు ఉంటుందో, రేపు ఉంటుందో, ఎల్లుండి ఉంటుందో, అసలు ఉంటుందో ఉండదో అనే ఆ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, గ్యారంటీ లేని లైఫ్ లో ఉందామా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక నేను ఒక మాట చెప్పాను, జీవితం ఒక అవకాశాన్ని ఇస్తుంది, అవకాశం అనేది ఇప్పుడు వచ్చింది, మరి ఆ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది, ఆ నిర్ణయం తీసుకోవడం మీదనే మీ జీవితం ఆధారపడి ఉంది అని ఆలోచించండి ఫ్రెండ్స్. ఇంత గొప్ప అవకాశం ఎక్కడా లేదు ఫ్రెండ్స్, ఎక్కడా లేదు. సో నేను 10 సంవత్సరాలు జాబ్ చేశాను, 10 సంవత్సరాలు జాబ్ చేస్తే 4,000 రూపాయల నుంచి 18,000 రూపాయల్లోకి మాత్రం వెళ్ళగలిగాను. ఇంకో 10 సంవత్సరాలు చేసినా ఇంకో 10,000, ఇంకో 10 సంవత్సరాలు చేసిన ఇంకో 10,000, రిటైర్డ్ అయ్యే టైంకి మహా అంటే 40,000 ఫ్రెండ్స్. కానీ ఈ అవకాశాన్ని నేను తీసుకొని నమ్మాను, 100% నేను నమ్మాను, సిస్టమ్ ని నమ్మాను, నా మెంటర్ సప్లైన్స్ నమ్మి నేను తీసుకొని అన్నిటికంటే మించి నన్ను నేను నమ్మాను, ఎక్కువగా నేను చేయగలను అని నమ్మాను. సో నా జీవితాన్ని మార్చుకోగలను అని నమ్మాను. సో 2 సంవత్సరాలు నా జీవితం మారాలి అని చెప్పేసి నమ్మి 2 సంవత్సరాలు దీంట్లో టైం పెడితే 2 సంవత్సరాలలో 1,50,000 రూపాయలు సంపాదించుకుంటూ 12 లక్షల రూపాయల కార్లు ఎంజాయ్ చేసుకుంటూ, మరి ఇంట్లో ఇప్పుడు కరోనా టైంలో ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేకపోయినా జస్ట్ 2%, 3% వర్క్ చేసుకుంటూ, నెలలో 2-3 రోజులు అట్లా బయటికి వెళ్ళి మిగతా రోజులు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ, ఇంట్లోనే ఉంటూ నా ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేసుకుంటూ నెలకి 1,50,000 రూపాయలు సంపాదించుకుంటున్నాను ఫ్రెండ్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీస్. సో మరి ఇంత గొప్ప అవకాశాన్ని మనకిచ్చి, ఇంత మంచి నిజంగా మన కళల్ని నెరవేర్చుకునే అవకాశాన్ని, అంటే ఒక ఉన్న స్థాయి నుంచి ఉన్నతోన్నత స్థాయికి, ఒక సాధారణ వ్యక్తి అసాధారణ జీవితాన్ని పొందడానికి, సో ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మన టాప్ మెంటర్, సో మన వెస్టేజ్ కి మెంటర్ అన్నమాట గౌతమ్ బాలి గారు. సో అంత గ్రేట్ పర్సన్, ఇంత గొప్ప ఆలోచన కలిగి ఉండి, నిజంగా ఎప్పుడు కూడా గౌతమ్ బాలి గారు ఒక మాట చెప్తుంటారు. సో వెస్టేజ్ బిజినెస్ అనేది ఏంటంటే, ఎవరైతే కళలు కంటున్నారో ఆ కళలు నెరవేర్చుకోవడానికి సో అద్భుతమైన ఒక టూల్ గా, ఒక అవకాశంగా ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది ఉంది అని చెప్తుంటారు. ఎస్, రియల్. మనం కళలు కంటూ ఉంటాం, ఆ కళలు నెరవేర్చుకోవడం కోసం ఎన్నో ప్రయాసాలు పడుతుంటాం, ఎంతో అలసిపోతుంటాం, ఎన్నో దారులు వెతుకుంటాం.
బట్ దిస్ ఈస్ ద రైట్ వే. దిస్ ఈస్ ద రైట్ వే. మీరు ఎన్నో దారులు వెతుకు ఉండొచ్చు. ఈ రోజు నుంచి ఆ ఎతకడం మానేయండి. ఎందుకంటే మీరు వెతుకుతున్న అవకాశం ఇదే. 100% నమ్మండి ఫ్రెండ్స్. 100% నమ్మి ముందుకెళ్ళండి. 100% మీరు నాకులాగా కాదు, నాకన్నా గొప్ప సక్సెస్ పొందుతారు. సో పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈరోజు ఈ ప్రెజెంటేషన్ చేసే అవకాశం నాకు కలిగించిన మై గ్రేట్ అప్లైన్ ఉపేందర్ సార్ కి నేను మనస్ఫూర్తిగా, నేను ఉదరపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, డియర్ ఫ్రెండ్స్, కలలు కనండి, కలల్ని సాకారం చేసుకోండి. కలల్ని సాకారం చేసుకోవడానికి వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ వెస్టేజ్ మాత్రమే. ఆ వెస్టేజ్ లో ఉన్న ది బెస్ట్ అకాడమీ ఏంటంటే పవర్ అకాడమీ. సో మన పవర్ అకాడమీలో 100% ఎథిక్స్ అండ్ వాల్యూస్ తోటి మనం ముందుకెళ్తున్నాం. మన గ్రేట్ టాప్ మెంటర్స్ రాజేష్ సార్, నాగేందర్ సార్ ఆధ్వర్యంలో మన పవర్ అకాడమీ అనేది నిజంగా 100 మంది డ్రీమర్స్ ని పెట్టుకొని 100 మంది ₹1,00,000 సంపాదించేలాగా ప్రయత్నాలు చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరం జస్ట్ 1 year లో సో మనం 100 మంది ₹1,00,000 సంపాదించుకుంటూ 100 కార్లు అచీవ్ అవుతూ సో మన అకాడమీలో సక్సెస్ఫుల్ గా మనం ఉంటాము 100% యాజ్ ఏ సీనియర్స్ గా. అలాగే కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ కూడా, డియర్ లీడర్స్, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ముందు వెనక అనేది ఏం లేదు. మీరు 100% పరిగెత్తండి, కాలంతో పాటు పరిగెత్తండి. వెస్టేజ్ లో గ్రేట్ సక్సెస్ అనేది పొందుతారు. ఎందుకంటే సో నాకంటే ముందు వచ్చిన వ్యక్తులు కూడా ఇప్పటికి కూడా 30,000 40,000 మాత్రమే తీసుకుంటున్నారు. వాళ్ళు వచ్చి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా అవుతుంది. బట్ నేను వచ్చిన 2.5 సంవత్సరాలకే ₹1,00,000 తీసుకున్నాను. మరి అలాగే మీరు కూడా తలుచుకుంటే 4 నెలల్లో ఇది తీసుకుంటే ₹5,00,000 సంపాదించవచ్చు. సో కాబట్టి అవకాశం అనేది అందరికి ఈక్వల్ గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని తీసుకొని మీరు సక్సెస్ అవ్వాలని, మీ కలలు నెరవేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్ లీడర్స్. హలో లీడర్స్, ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వండర్ఫుల్గా ప్లాన్ని ఎగ్జాక్ట్లీగా 1 hour 35 minutes చాలా క్లియర్గా, క్లారిటీగా, స్పష్టతగా పిన్ టు పిన్ మనందరికీ, అంటే ఇప్పటి వరకు ప్లాన్ అంటే ఏందో అర్థం కాని వారికి కూడా ప్లాన్ని ఇలా చెప్పొచ్చు, ఇంత క్లియర్గా మాట్లాడొచ్చు అని ఇంత స్పష్టతగా మనకి చాలా వండర్ఫుల్గా ప్రజెంటేషన్ చేసిన మిస్టర్ కిరణ్ గారికి మై హార్టీ కంగ్రాచులేషన్. ఆల్ ది బెస్ట్ కిరణ్. మీరు ఇలానే ఇంకా మంచి ప్లాన్స్ ప్రజెంటేషన్ చేస్తూ ఎంతో మందికి ఒక రోల్ మోడల్గా ఉంటూ అందరికి చాలా మంచి లైఫ్ను పంచాలి. మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితి